అంటే ప్రచారాల్ని మేము గట్టిగా చేస్తాం, ప్రజల్లోకి ఇంకా చైతన్యపరుస్తాం, అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. అయినప్పటికీ నిరక్షరాస్యులు కొంతమంది ఎవరైతే ఓటింగ్ వేయడానికి వెళ్తారో, కొంతమందికి ఈ సింబల్స్ మీద అవగాహన లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ అంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల విషయంలో ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ సింబల్స్ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రాస్ ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. వేణుగోపాల్ గారు, మీ కామెంట్ ఏంటి? సార్, ఇక్కడ మేము ఏదో వీళ్ళకి సింబల్ ఫ్రీ సింబల్ చేసిన దాని వల్ల మేము గెలిచిపోతామని మేము ఊహల్లో లేదు. మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మేము సైతం సిద్ధమని 22 సభల ద్వారా చంద్రబాబు నాయుడు గారు 2014 ఇచ్చిన హామీలని ఎంతవరకు నెరవేర్చాడు, మేము ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చామని చెప్పి క్యాల్కులేట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది కానీ అమలు చేయలేదు. నిన్న సభలో కూడా అదే చెప్పాడు. తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీ ఇచ్చిన కూటమి 2014లో మమ్మల్ని ఆశీర్వదించండి, మేము 650 హామీలు ఇస్తామని చెప్పి హోదా గురించి కానీ, లేదా ప్యాకేజ్ గురించి కానీ, లేదా ఇంకోటి చెప్పిన విషయాలన్నీ వాళ్ళు మర్చిపోయి ఆ తర్వాత హోదానే పెద్ద సంజీవిని అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఏదైతే బ్యాంకులో బంగారం పెడితే మీ ఇంటికి వస్తుందన్నాడు, బంగారం రాలేదు, ఇది లేదు. అదే రైతు రుణమాఫీ అన్నాడు, దాన్ని తుంగలో దొక్కాడు. అక్క చెల్లెమ్మకు డోక్రా రుణాలు మాఫీ అన్నాడు, దాన్ని ఏమి రూపాయి కూడా చేయదని చెప్పి అప్పుడు పరిటాల సునీత గారు శిశుశాఖ మంత్రిగా ఉండేటప్పుడు 2018లో అసెంబ్లీలో చెప్పడం జరిగింది. డోక్రా మహిళలకి 0 వడ్డీ రద్దు అన్నాడు, అది చేయలేదు. ఇవన్నీ చేయకపోగా తెలుగుదేశం పార్టీ, మళ్ళీ జనసేన, బీజేపీ ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా అనేక సభల్లో చెప్పాడు చంద్రబాబు నాయుడు పేరు. ఈయన మద్యంలో, మట్టిలో, ఇసుకలో, మైన్స్ లో అవినీతి చేశాడు, ఇలాంటి ఆర్థిక నేరస్తుడికి ఓట్లు వేయకూడదని చెప్పి 2019 ఎన్నికల్లో చెప్పిన వ్యక్తి ఈ రోజు అదే రోజు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ మాది కూటమి మమ్మల్ని ఆశీర్వదించిందంటే రాష్ట్ర ప్రజలకి ఏమైనా మెమరీ లాస్ అనుకున్నారా? అంటే 2019లో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్, మోడీని చంద్రబాబు నాయుడు ఒకరిని విమర్శించుకున్నారు. ఆర్థిక నేరస్తులు, వీళ్ళు అవినీతి పరులు, వీళ్ళకి ఓట్లు వేస్తే మైనార్టీ ఓట్లు వేస్తే ఓట్లు రాబోయే ఎన్నికల ఓట్లు కూడా వీళ్ళకి తొలగించేస్తారు, వీళ్ళు రిజర్వేషన్ తొలగించేస్తారు అని చెప్పిన చంద్రబాబు నాయుడు అయితేనేమి, మోడీని చంద్రబాబు నాయుడు విమర్శించడం, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు అనుకున్నారా? ఈరోజు మళ్ళీ కొత్తగా వచ్చి కథ చెప్తే మళ్ళీ వినడానికి మేము కానీ వీళ్ళు ఏదైతే ఫ్రీ సింబల్ లేకపోతే వీళ్ళు కేటాయించిన సింబల్ పైన మేము ఆధారపడలేం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమం పైన, అభివృద్ధి పైన, వాలంటరీ వ్యవస్థ పైన, సచివాలయ వ్యవస్థ పైన వీళ్ళు విమర్శించారు గతంలో. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తామంటారు. వాలంటీర్లు 10,000 ఇస్తామంటారు. గతంలో ఏం మాట్లాడినారు? వాళ్ళు ఏదైతే హ్యూమన్ ట్రాపింగ్ చేస్తున్నారు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు, ఈ ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లే ఏదైతే హ్యూమన్ ట్రాపింగ్ చేశారు, పురుషులు లేని సమయంలో ఇళ్లలో అగాత్యాలు చేశారు అని రకరకాలుగా విమర్శించిన వాళ్ళు ఇప్పుడు మేము వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. వేణుగోపాల్ గారు, అంటే ఇక్కడ ఒక విషయం పథకాలనే నమ్ముకున్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జనసేన పోటీ చేసేటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసేటువంటి పిఠాపురంలో భారీ స్థాయిలో కూడా ఖర్చు చేయడానికి ఎలక్షన్కి సంబంధించి కూడా వైసీపీ ఎందుకు ముందుకు వెళ్ళినట్టు? ఇక్కడ పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా 144 నియోజకవర్గాల్లోనూ 134 నియోజకవర్గాలు నిలబడ్డాడు. 134 నియోజకవర్గాల్లో నిలబడితే ఈ రోజు ఫ్రీ సింబల్ వచ్చిందంటే అక్కడ డిపాజిట్లు కూడా రాలేదనే కదా అర్థము. ఆ డిపాజిట్లన్నా వచ్చుంటే వాళ్ళకి ఫ్రీ సింబల్ ని కన్ఫర్మేషన్ చేస్తుంటారు, ఈ సింబల్ వీళ్ళకే గ్లాస్ గుర్తుని కేటాయించుంటారు. అక్కడ 134 నియోజకవర్గాల్లో నిలబడితే వాళ్ళకి డిపాజిట్లు రాలేదు కాబట్టి ఆ సింబల్ ని ఫ్రీ సింబల్ చేసింది ఎలక్షన్ కమిషన్. అంటే పీఠాపురం గురించి ఎందుకు భయపడతాము? గతంలో వీళ్ళు పొత్తులతో రాలేదా? ఆ రోజు అందరూ కలిసి వచ్చిన 46.2% వస్తే మేము 45 వచ్చాం. మళ్ళీ 2019లో సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జనసేన కలిసి వచ్చాయి, తెలుగుదేశం వచ్చాయి, బీజేపీ వచ్చాయి. అప్పుడు పోటీ చేయలేదా? అప్పుడు మేము గెలవలేదా? 51% ఓట్లు రాలేదా? మరి ఆ రోజు డిపాజిట్ కూడా రాలేదు కదా వీళ్ళకి పర్సెంట్. అందుకే కదా ఇప్పుడు ఆ గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ చేశారు. వాళ్ళకి డిపాజిట్లు వచ్చుంటే ఇప్పుడు ఫ్రీ సింబల్ చేసి ఉంటారు కదా.
వీళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు గతంలో పాపం జనసేన నుంచి కనపడుతుంది. ఒక పర్సన్ గెలవడం జరిగింది రాపాక, తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. అది కాదు కదా అది లెక్క. ఇంకోటి అలా కాదండి ఎందుకంటే వేణుగోపాల్ గారు, ఒక చాలా సీటు స్థాయిలో గెలిచారని కాదు. 2019 నుంచి చూసుకున్నప్పటికీ కూడా అదే గాజు గ్లాస్ అనేది జనంలోకి వెళ్ళింది. ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ అంటే గాజు గ్లాస్ అనేది రిమెంబర్ అయిపోయింది. అంత స్థాయిలో వెళ్ళిన గుర్తుని మళ్ళీ ఇప్పుడు ఫ్రీ సింబల్ గా పెట్టడం కరెక్ట్ కాదు కదా అనేది కూడా చెప్తున్న పరిస్థితి. అది మమ్మల్ని కాదు క్వశ్చన్ చేయాల్సింది, ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేయాలి. అదేనండి, ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేశారు, కోర్టుకు మమ్మల్ని వెళ్ళారు. కాదు, ఎలక్షన్ కమిషన్ లాస్ట్ క్వశ్చన్ మినిట్ చేయాలి. వరకు అంటే ఎలక్షన్ లేదు ఇది వేరే కమిషన్ వాళ్ళకి కొన్ని కేటాయించమంటూ కూడా కేటాయించారు. దాని మీద కామెంట్ అడుగుతుంది అంతే అదే తప్ప సార్, మీరు ఇప్పుడు ఎవరు గెలిచారు? దాదాపు దేశవ్యాప్తంగా ఏదైతే డిపాజిట్లు రాని పార్టీలకి ఆ గుర్తులను తొలగించడం జరిగింది. 3 months బ్యాకే భారతదేశ వ్యాప్తంగా ఇవన్నీ ఫ్రీ సింబల్స్ అని చెప్పేసి వాళ్ళు ఏదైతే ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించడం జరిగింది. అప్పుడు దాంట్లో గ్లాస్ గుర్తుండేటప్పుడే వీళ్ళు పోయి అడగాలి, ఎందుకు మా రైట్ దీనిపై ఫ్రీ సింబల్ చేశారని చెప్పి ప్రశ్నించుంటే వాళ్ళు చెప్పుంటారు మీకు డిపాజిట్లు కూడా రాలేదు